హిందువులంతా కలిసి జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం మెట్లు కూడా ఎక్కనివ్వకండి, దరిదాపుల్లోకి కూడా రావద్దు అంటూ యావత్ భక్తకోటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం అన్న, ఎలా చూస్తారు ఈ లడ్డు వివాదం పైనే నేను తిరుమలకు వస్తున్నాను అంటూ చాలా గంభీరంగా ప్రకటించినటువంటి జగన్మోహన్ రెడ్డి తీరు పైన ఎలా చూస్తున్నారు? ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వాగతిస్తారు? ఒకటి చెప్పగలుగుతున్నాం మేడం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దీక్ష చేపట్టిన తర్వాతనే గుర్తొచ్చింది ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు తిరుపతికి నేను కాలినడకని వెళ్తానని చెప్పడం. ఇది ప్రజలు ఎవరు నమ్మరు. జనసేన పార్టీ అధ్యక్షుడు గతంలో కూడా మేము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ దేవాలయాల పైన కూడా ఎన్నో దాడులు జరిగాయి. ఆ టైంలో కూడా మా అధ్యక్షుడు ఎన్నో పోరాటాలు చేశాడు. వారి అప్పుడున్నటువంటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి అదేవిధంగా జనసేన పార్టీ ఇప్పుడు యావత్ ప్రపంచం మా అధ్యక్షుడికి ప్రతి ఒక్కరూ సానుభూతి తెలుపడము, మరి వారికి చేస్తున్నటువంటి దీక్షకు వారికి సాంఘీభావం తెలుపుతుంటే అది ఓర్వక ఇది ఒక రాజకీయ ఎత్తుగడగా తను వస్తున్నాడే తప్ప మా అధ్యక్షుడు నిజాయితీగా నిస్వార్థంగా హిందూ భావజాలాల మీద పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి మా అధ్యక్షుడు. మరి ఆయనను ఏనాడు ప్రజలు నమ్మరు. మరి ఆ వెంకటేశ్వర స్వామి కూడా తప్పకుండా తను చేసినటువంటి పాపాలను తప్పకుండా భవిష్యత్తులో ఏదో చూపిస్తాడు. ఇప్పటికే అనుభవిస్తుండు. ఇక ముందు కూడా ఆయన దొంగ భక్తి చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి కూడా క్షమించడు. ముందుగా నిజంగా హిందువుల మీద ఆయనకు ఒక నమ్మకం ఉంటే తప్పకుండా ఫస్ట్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే రికార్డు ఉంటుందో అందులో హిందువుల గురించి ఎలాగైతే రాస్తారో నేను హిందువుగా మారినట్టు ఆయన రమ్మనండి. అప్పుడు తప్పకుండా జనసేన పార్టీయే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులు కూడా స్వాగతిస్తాం. అంతేకాని కుళ్ళు కుతంత్రాలతో రాజకీయాలు చేస్తామంటే అక్కడ ఎవరు హిందువులు వారిని స్వాగతించరు. తప్పకుండా వారికి భవిష్యత్తులో కూడా తగిన గుణపాఠం చెప్తారని యావత్ ప్రపంచం గుణపాఠం చెప్తారని మనవి చేస్తున్నాను. జగన్ తీరుపైన యావత్ భక్త కోటి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మనతో పాటు భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. ఎలా చూస్తారు? ఎల్లుండి జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్ళబోతున్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఇంతటి ఘోరం చేసిన జగన్ తిరుమలకి వెళ్ళడం ఎలా చూస్తుంది? ఒక సనాతన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా జగన్ తను ఒక ముందు ఆ ముసుగు నుంచి బయటకు వచ్చి తిరుపతిలో ఫస్ట్ సైన్ చేయాల్సిన డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేసి ఆయనకు వెళ్ళే దమ్ముందా అని ఒక హిందూ వాదిగా నేను ప్రశ్నిస్తున్నాను జగన్ని. అదేవిధంగా ఇన్నిసార్లు ఆయన ఇంతకుముందు తిరుపతి వెళ్ళినా కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ చేయకుండా దర్శనం చేసుకుని లడ్డు ఇచ్చినా కూడా దాన్ని ముట్టుకున్నటువంటి వ్యక్తి ఆయన. లడ్డు ఇచ్చిన ప్రతిసారి కూడా దాన్ని పక్కకు పెట్టిన వ్యక్తి ఈరోజు అదే లడ్డు మీద కల్తీ జరిగిన విషయంలో జరిగే గొడవ గురించి ఆయన రావడం అనేది అంతకన్నా హాస్యాస్పదకం ఇంకొకటి ఉండదు. సో ఒక ప్రతి హిందువులు కూడా ఇప్పుడు ఒక్కడే గుర్తుంచుకోవాలి, మనము మన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఇటువంటి వ్యక్తిని తిరుమల వస్తుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువుకి ఉంది. యూత్గా నువ్వు ఎలా చూస్తావు? ఎందుకంటే చాలా పవిత్రంగా భావిస్తాం మనం లడ్డూని కానివ్వండి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని. అంతటి ఘోరం చేసినటువంటి జగన్ హయాంలో జరిగిన జగన్మోహన్ రెడ్డి తిరుమల రావడం ఏ విధంగా చూస్తున్నారు? ముఖ్యంగా యూత్ అందరూ ఎలా చూస్తున్నారు? మీరు ఎన్నో గుళ్ళు ఉన్నాయి, కానీ తిరుపతికి ఉన్నటువంటి ప్రత్యేకత మిగతా ఏ దేవాలయాలకి లేదు. ఎందుకంటే ప్రతిరోజు కూడా కొన్ని లక్షల్లో భక్తులు కౌంటర్లో వేచి క్యూ లైన్లో ఉండి దర్శనం చేసుకుని పవిత్రంగా స్వామివారి ప్రసాదాన్ని తీసుకునే ఒక లడ్డూని ఎవరి హయాంలో అయితే టెండర్లు మార్చి ఈవోలు ఎవరైతే క్రిస్టియన్ బేస్డ్ ఈవోస్ వీళ్ళందరూ ఉన్నారో అటువంటివి చేసిన పాపాలని చేసిన అటువంటి జగన్ని తప్పకుండా యువత అందరూ కూడా దీని గురించి చాలా బాధపడుతూ ఉన్నారు, వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మౌన దీక్షలు, ఉపవాస దీక్షలు, అలానే పశ్చాత్తాప దీక్ష, అలాగే దేవాలయాల శుద్ధి, ఇవన్నీ కూడా యువత అందరూ కూడా కళ్యాణ్ గారి ఆదేశాల అనుసారంగా అందరూ తప్పకుండా చేస్తున్నాం. తిరుమల వివాదం పైన మనతో పాటు మహిళా భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. ఎలా చూస్తున్నారు? ఇంతటి మహిళలు ఎంతో పూజలు చేస్తూ ఉంటారు, పుణ్యంగా భావిస్తూ ఉంటారు, తిరుమల అంటే ఇంకా ప్రత్యేకతగా భావిస్తారు. అలాంటిది ఇలా ఇంత ఘోరం జరగడం, ఆ ఘోరం చేసిన జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి తిరుపతి వెళ్ళడం ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు, మీ మీద ఉన్న అభిమానంతో చెప్తున్నాను, దయచేసి మీరు తిరుపతి మెట్లు వెళ్ళాలన్న ఆలోచన కూడా విరమించుకోండి. ఎందుకంటే మీరు మీ హయాంలో చేసిన దాష్టికాలు అన్నీ ఇన్ని కావన్నమాట. మీరు
ఇతర మతస్థులకు సంబంధించిన దేనికైనా సరే పరాయి మతస్థుల్ని మీరు ఎప్పుడైనా అధికారులుగా ఉంచారా? తిరుపతికి ఎందుకు మీరు పరాయి మతస్థుల్ని అధికారులుగా ఉంచారు? అంటే మీకు వాళ్ళకి ఏం పవిత్రత తెలుసని, ఆ లడ్డూకి సంబంధించిన ఏ పవిత్రత తెలుసని వాళ్ళని మీరు పరాయి మతస్థుల్ని ఎంకరేజ్ చేశారు? మీరు ఏ రకంగానూ ఆ తిరుపతి దర్శనం చేసుకోవడానికి అర్హులు కాదు. అక్కడ ప్రొటెక్షన్ చేయడంలోనూ మీరు ఫెయిల్ అయ్యారు. పులులు వచ్చినప్పుడు అక్కడ భక్తులు అమితంగా గౌరవంగా తీసుకునే ప్రసాదాన్ని ఇచ్చే దానిలో విషయంలోనే మీరు ఫెయిల్ అయ్యారు. మీ క్షేమం కోరి చెప్తున్నాను, దయచేసి మీరు తిరుపతి వెళ్ళే ప్రోగ్రామ్ని విరమించుకోండి. ఒక భక్తురాలిగా చెప్తున్నాను, మీరు ఆ గడ్డ మీద అడుగు పెట్టాలంటే ఆలోచించుకొని అన్నీ చూసుకొని అడుగు పెట్టండి. డన్. మరికొంతమంది మహిళా భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. ఎలా చూస్తారు ఇంతటి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమలలో ఇంతటి ఘోరం జరగడం, జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి తిరుమలకి వెళ్ళడం, ఈవెన్ డిక్లరేషన్ ఇస్తాడో లేదో కూడా ఒక క్లారిటీ లేదు, ఎలా చూస్తారు? నిజంగా చెప్పాలంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అసలు మనం రీసెంట్గా చూసుకుంటే మొన్న వినాయక చవితి జరిగింది. అప్పుడు ఒక వినాయకుడి దగ్గర ఒక ప్రసాదం లడ్డు పెట్టారు. ఆ లడ్డుని అసలు 9 రోజులు 7 రోజులు 5 రోజులు అలా పూజలు చేసిన దాన్ని కొన్ని వేలు లక్షలు కోట్లు పెట్టి పాడుకున్నారు. ఎందుకండి అది లడ్డు అనా, లేకపోతే ఒక స్వీట్ షాప్లో తెచ్చుకున్న ఒక లడ్డు అనా? కాదు కదా, అది ప్రసాదం అని. అంత పవిత్రమైన ప్రసాదాన్ని అసలు అంత కల్తీ చేయడానికి ఒక మనస్సాక్షి అనేది ఉండాలి. అలాంటి మనస్సాక్షి లేనటువంటి వాడే జగన్. మనస్సాక్షి లేనంటి వాళ్ళని ఈ కాడ నుంచి జగన్ అని కూడా పిలవచ్చు, అంత గొప్పగా చెప్పొచ్చు ఈ విషయాన్ని. ఎందుకంటే అన్ని వేల కోట్లు పెట్టి కొనుక్కున్నారంటే అది ప్రసాదం అని కొనుక్కున్నారు. అలాంటి ప్రసాదాన్ని ఎవరైనా తిరుపతి వెళ్ళొచ్చారు అంటే తిరుమల తిరుపతి వెళ్ళొచ్చిన వాళ్ళని ఎంత ఖర్చు పెట్టుకుని వెళ్ళావు, లేకపోతే ఎంతమంది వెళ్ళారు, లేకపోతే ఏమేం కోరుకున్నావని ఎవరు అడగరండి. ప్రసాదం తెచ్చావా, ప్రసాదం ఇదిగో అమ్మా మేము తిరుపతి వెళ్ళొచ్చాం ప్రసాదం తీసుకోండి అని చెప్తారు. అంత పవిత్రమైన ప్రసాదాన్ని అసలు ఇంత కల్తీ చేయడం అనేది చాలా ఘోరం. ప్రతి ఒక్క హిందువులు కూడా, ఎవ్వరూ కాదు, ప్రతి ఒక్కళ్ళ హిందూ కూడా అసలు ఈ విషయం మీద ఎంతో పడాలి, దీన్ని వ్యతిరేకించాలి. ఎందుకంటే అసలు మనకి సనాతన ధర్మం అనేది చెప్పుకోవడానికి తప్ప ఎవరు పాటిస్తున్నారు? పాటించే ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలి. ఇది ఒక బోర్డు కమిటీని తీసుకురావాలి. దీన్ని ఒక భక్తులుగా అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన ఎప్పుడు వాసన చూసి పక్కన పెడుతున్నారు అంటే ఇదే కారణం అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు కదా. మనం ఏంటంటే ఒక పిచ్చిగా గుడ్డిగా నమ్మాము ఆయనని. ఇప్పుడు మాత్రం అసలు చాలా ప్రజలు బయట కనిపిస్తే రాళ్ళు ఇచ్చుకొని కొడతారు, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను.